హాయ్ అండి, నమస్తే. ధర్మపురి నుంచి మేమందరము కలిసి, మా సేవా స్నేహితులమందరము కలిసి మేము వేములవాడ వెళ్తున్నామండి. వేములవాడ వెళ్తూ శివయ్య పాటలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ చాలా సరదాగా వేములవాడ బయలుదేరామండి. వేములవాడ తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక గ్రామం అండి. అది కరీంనగర్ జిల్లాకి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం సాక్షాత్తు ఇంద్రుడు మనవడు నిర్మించిన దేవాలయం. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ రాజరాజేశ్వరి దేవాలయం వేములవాడని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. కోడెల మొక్కుల రాజన్నగా, వేములాడ రాజన్నగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ వేములవాడను ఇక్కడ అందరూ కొలుస్తారు. శివకేశవులు ఒక్కటే అన్న భావనతో ఉంటుంది ఈ దేవాలయం. ఈ దేవాలయం కథ ఇంద్రుడు మునివడమడైన రాజరాజ నరేంద్రుడు ఒక మునిని తెలియకుండా చంపడంతో అతనికి బ్రహ్మహత్యా పాతకము చుట్టుకుంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి నరేంద్రుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరగా వేములవాడ వచ్చాడట. ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేయగా అతని చేతిలోకి ఒక శివలింగం వచ్చిందట. దానిని అతను ఒడ్డున ప్రతిష్ఠించి పూజలు చేశాడట. వెంటనే ఆ పూజలకి కరుణించిన ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ శివుడు అతనిని బ్రహ్మహత్యా పాతకము నుంచి విముక్తి చేశాడట. ఆ నరేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమే మనం దర్శించుకునే ఈ వేములవాడలోని ఉన్న శివలింగం. ఇక్కడ రాజరాజేశ్వరుడికి క్షేత్రపాలకుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి. ముందుగా ఈ గుడిలో 4 దేవాలయాలు ఉన్నాయి. 4 దేవుళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, శ్రీకృష్ణుడు, రాముడు. వీరందరికీ పూజలు అయిన తర్వాతే ఈ రాజన్నకి పూజలు జరుగుతాయట. ఎందుకు అంటే ఇక్కడ రాజన్నకి క్షేత్రపాలకుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహంకాళి, బాలా త్రిపుర సుందరి స్వరూపమట. ఈ అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత, స్వామిని అమ్మవారిని దర్శించుకొని మేము బయటికి వెళ్ళి బద్దిపోచమ్మ ఆలయానికి కూడా వెళ్ళాము. మీరు అందరూ కూడా చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నాను. మీరు కూడా అందరూ దర్శించుకోండి. నమస్తే.